దగ్గర పోలేదు. మా మామ ఫారెస్ట్ దీంట్లో సెలెక్ట్ అయినాడు దేవస్థానంలో. కరెక్ట్గా 3 ఏళ్ళు చేయాడా. మళ్ళీ చెప్పు మాది అదే కర్మ. మా నైన్కి ఫిజికల్ హ్యాండిక్యాప్ రైట్గా 90% ఇంకేముందో రూమ్ అలాట్మెంట్ వస్తే ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయి వచ్చినాడు. అంతే మా బోల పొద్దునేసి మళ్ళీ వాళ్ళ చేతి దానికి ఎర్ర పోతాడు నాయన పెట్టేసి వాళ్ళు పెద్దలు వండుకొని నా తమ్ముడు పోయి అడవులు తిరగాల పుల్లులు సింహాలు తినేస్తాయి. మా తమ్ముడు వద్దు ఇంటికాడ కూర్చొని పెట్టి సాకాలి అనేసి నిలబడేసాడు వద్దనేసి. వాళ్ళ మాట దానికి ఈయన నష్టపోయాడు. కళ్ళోడ పోలేదు, నా దగ్గర కూడా పోలేదు. నా ఇంటర్వ్యూ కానీ ఇంకెవడ ఉంటాయి మా ఇంట్లో అప్పుడు కనిపిస్తుంది. అప్పుడు సెలెక్ట్ అయింది దేవస్థానం కదా ఇంకా పెట్టుకున్నాడు మా నేను పని లేకుండా. మామూలు సార్ మా నైన్ తాగా చెప్పాడు వెళ్ళిపోనేది. నేను 96లో దేవస్థానంలో సెలెక్ట్ అయినా. 96లో సెలెక్ట్ అయినాడు. అన్నింటిలో పాస్ అయిపోయినా. 80,000 అప్పుడు ఇచ్చేదాన్ని కాక డబ్బులు రాస్తున్నాయి. అవును అయినా కొంచెం గోపాలరెడ్డి 50,000 ఇచ్చినావు తీసుకున్నాడు. వాళ్ళు వేరే వాళ్ళకి 80,000 పెట్టాడు. అందుకే మంచి సాగు రావాలి. మళ్ళీ ఆ 50,000ని నేను కరెక్ట్గా 3 సంవత్సరాలు తిరిగి ఇచ్చినాడు వేరే వాళ్ళు. ఆయనే ఇచ్చేసాడు మస్తోజే ఈలేదు వేసా ఆయన దగ్గరికి పోనీలా మమ్మల్ని. మళ్ళీ లాస్ట్ ఒకరోజు మా అమ్మాయి గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు. ఆయన దొరకకపోతే నేను బస్ రోజే ఇచ్చేసాను డబ్బు. వీళ్ళు 50,000 వేరే ఒకటి 80,000 ఇచ్చినాడు. మా పిఏ ఒప్పుకునేసాడు. నేను సంతకాలు పుట్టుకునేసాను. నేను నాకు తెలీదు తప్పించినారు అన్నాడు. తప్పించారు వాళ్ళు అని పిఏ చెప్పినాడు. నేను సంతకం పడేసాను పోనీ దేవుడు ఏదో ఉద్యోగం ఇచ్చినారు కదా మనకి. లేకపోతే జియో ఇంట్లో వస్తాం ఇన్సెట్ ఏం చేస్తాం. జియో వెనకాల వస్తారా వచ్చే ఉంటారు రైలు మన